చూడండి, రోమిలకు రాస్తున్నటువంటి పత్రిక, రోమిలకు రాస్తున్న పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని ఏం చేయాలంట? ఏం కలిగి చేసే బోధకుల్ని? కొంతమంది భేదం కలిగి చేస్తారు. ఆయన వేరండి, నేను వేరండి, మనం అందరం ఒకటే. ఆయన పొడిస్తే రక్తం, నేను పొడిస్తే పాలురా. ఎవరిని కోసినా, ఎవరిని గిల్లినా, ఎవరిని రక్కినా వచ్చేది రక్తమే. కొంతమంది అంటారండి, మేమండి చాలా హైర్ పీపుల్ అండి, మేము ఉన్నతమైనటువంటి ఉన్నతమైన కులం ఏంటి? అసలు కులాలు లేవు భారతదేశంలో. వీళ్ళు పెట్టినవి, బ్యాపలు పెట్టినయే. ఒకప్పుడు కులం లేవు. కుల కుంపటిలో, కుల చిచ్చులో ఈనేడు భారతదేశ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతున్న కారణం ఇలాంటి దొంగ బోధకులే. ఈ బ్యాపరాళ్ళు ఈ పంచములని ఊరి చివరికి తోసేశారు. మనం వాళ్ళు చేసే బోధ ఎలా ఉంటుంది వాళ్ళకంటే, వాడు గుడిలోకి వస్తే గుడి ఏమైపోద్ది? మైలు పడిపోద్ది, అపవిత్రము అయిపోయి. దేవుడు అందుకే ఏసుకెళ్ళగలన్నా అంటున్నాడు, నేను శుద్ధ జలాలు మీ మీద. వాడు ఎవడో చెప్పడం కాదు, మీరందరూ పవిత్రులు. నేను మీకు ఏ గుండె ఇస్తాను? ఏది? రాతి గుండెని తీసేసి, చదివారు కదమ్మా, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను, మెత్తని హృదయాలను నేను మీకు ఇస్తాను. శుద్ధ జలాలు. మీ అపవిత్రత నేను ఏం చేస్తాను? ఎవడన్నా తీసాడా? లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, గురువులు అనబడిన వారు ఎవరికైనా ప్రక్షాళన కలిగి చేసే రీతిగా ఎవడన్నా చేసిన వాడు చరిత్రలో ఎవరన్నా కనబడుతున్నారా? ఒక యేసు ప్రభు తప్ప మరెవరూ లేరనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అపోస్తలుడైన పౌలు ఏముంటున్నాడనగా, ఆటంకాలు భేదములు కలుగు చేయవారు మీరేం చేయాలి? కనిపెట్టి చూడాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా దేనికంట? సత్యము, యేసుప్రభు వారికి విరోధమైన భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, వివాదముతోనే దేంతో కలిగి ఉన్నాయంట? నేను మాసిదోనియాకి వెళ్తున్నాను తిమోతి. మితము లేని వంశావళులు. చాలా మంది ఈరోజు కొట్టుకుంటున్నారండి, మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పది. నీ వంశము గొప్పది అని నువ్వు ఎలా చెప్పగలవు? నీ వంశము గొప్పదని బైబిల్ చెప్పాలి కదా. అది ఎప్పుడు కూడా బైబిల్ అలా చెప్పదే. మన బోధకుడు ఎప్పుడు అలా బోధ చేయలేదే. యేసు ప్రభు వారు ఎన్నో పర్యాయాలు వారితో మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా ఆ విషయం చెప్పలేదు. కానీ పౌలు గారు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు ఈ సంగతుల గురించి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ బోధకులు లేకపోతే ఈ బోధన గురించి తిమోతి గారు 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి, ఎందుకనగా ఏ బోధ సహించరంటే మనుషులు, హిత బోధ అంటే అక్కడ ఫుట్నోట్లు ఏమనుంది అమ్మా? ఆరోగ్యకరమైన బోధ లేకపోతే హిత బోధ అని ఉంటారు. మంచి బోధను సహింపక ఏ చెవులు వచ్చేసినాయి అంటే ఇప్పుడు అందరికీ. ఇప్పుడు అసలు డిమార్ట్ కానీ రిలయన్స్కి వెళ్తే బ్రష్ పుల్లలో ప్యాకెట్ 1+1 ఆఫర్. ఏం చెప్పండి? ఓ ప్యాకెట్ కొంటే ఓ ప్యాకెట్కి వచ్చి 100 స్ట్రిప్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్. దురద చెవులు ఎక్కువైపోయాయి ఈ దినాల్లో. ఏ చెవులు? ఆ చెవులు ఇప్పుడు అవి అంటుకుని అమ్మాలు స్నానం చేసినప్పుడల్లా
అలా తిప్పేస్తే డాక్టర్లు అంటున్నారు కర్ణబేరులు తెగిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతారు, మిషన్ వేయించుకోవాలి, ఇంకా వినపడదు. ఎప్పుడు పడితే పూర్వం అలా కాదు. మన అమ్మళ్ళు మన పిల్లలకి స్నానం చేసినప్పుడు టవల్ని సన్నగా చుట్టి చక్కగా ఆ లోపల ఉన్నటువంటి ఆ చెమ్మని ఆ వాటర్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది మానేశారు. అది మానేసి పిల్లల చెవుల్లో కూడా ఏమేమి తిప్పేస్తున్నారు, ఆడు దురదెట్టింది అని, అమ్మ దురదెట్టింది అని వస్తే గబగబ ఈ నెల్లు ఏం చేస్తుంది, బ్రష్ పుల్ ఎట్టుకొచ్చి చెవులో పెట్టేసి పొడి చేసి ఓ తిప్పేస్తూ ఉంటారు. డబ్బులతో తిప్పే శుభ్రంగా దరిద్రం వదిలిపోతుంది. దురద చెవులు వాడికి ఎందుకో దురద పెట్టింది. కొన్నిసార్లు చెవుల్లో గులిముండో లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చో అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దురద పెడుతూ ఉంటాయి. పూర్వం మా అమ్మ చెవు దురద పెడుతుందని అంటే నూనె మంచినూరులో ఎల్లుల్లిపాయ వేసి కాసి చల్లారాక ఏం చేసేది, చెవులో వేసేది. గురువు గట్ట ఉంటే ఇప్పుడు అలాంటి వైద్యం ఎవరు చేస్తున్నారండి, అమ్మలో చేస్తున్నారా ఎవడో చేయట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ఆడు చూసేసి ఆ మైక్రోస్కోప్ చూసేసి అందులో అది ఉంది ఇది ఉందని చెప్పేసి మొత్తం బయటికి లాగేసి ఆ చెవులను పడకుండా చేసే పరిస్థితి వచ్చేసింది. ఎంత దురద చెవులు గలవారే. ఇప్పుడు సంఘంలో కూడా ఆరోగ్యకరమైన బోధన విడిచిపెట్టి కల్పనా కథలు నేను మధ్యలో యూట్యూబ్ చూసాను. పుట్టాడు జోసెఫ్ అని ఇంత ఉంటాడు మరగుజ్జాడు అని నవ్వుతున్నా. అసలు ఏం చెప్తున్నా అంట, ఆ ఇంట్లోకి ఒకరంట గృహప్రవేశం చేసుకుంటున్నారంట, ఆవు తిప్పారంట. ఈయనేమో చూసుకోలేదంట, చూసుకోకుండా లోపలికి వెళ్ళేటోడికి జరుగు జారిపోయి మొత్తం బెట్టలన్నీ ఏమైపోయి అంట పేడైపోయి. ఏంటమ్మా అంటే ఇది మా ఆచారం అని అందని. ఈ సోని మనకి ఎందుకు, ఆచారాలు లోకంలో చాలా ఉన్నాయి. యేసు చెప్పినటువంటి బోధ సత్యమైంది, యథార్థమైంది. కల్పనా కథలు ఆయన ఎప్పుడు చెప్పలేదు. అందుకనే సర్వపల్లి రాధాకృష్ణను ఆ యేసు బోధ ఎట్టిదో వెళ్ళి చదవమంటే చదివి ఈ ప్రపంచానికి గొప్ప బోధకుడు అయ్యాడు సుధాకర్ మీనన్. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తులైన పౌలు తిమోతి గారికి రాస్తూ ఏమంటాడు, దురద చెవులు గలవారే ఎవరిని పోగు చేసుకుంటున్నారంట, అనుకూలమైన. మా ఊర్లో స్కూల్ ఉంది. ఆమె మనోళ్ళు ఆమె టీచర్ గారు హెచ్ఎం కింద వచ్చింది. వీళ్ళు వంట చేస్తారు కదా పిల్లలకి, ఏమంటారు వాళ్ళని, వంట చేస్తున్నారు కదా ఆయన కదమ్మా. కుకింగ్ చేసి వాళ్ళు ప్రత్యేక మధ్యాహ్న భోజన పథకంలో పెడతారు కదా. ఆ వంట ఏం చేసిందంట, మీరు కంపల్సరిగా గుడ్డు ఇవ్వాల్సిందే, మీరు దాచుకోవడానికి కుదరదు. కందిపప్పు లెక్క ప్రకారం కేజీన్నర 2 కేజీలు వేయవలసిందని ఇలా రూల్స్ పెట్టి పిల్లలకి ఇలా అయితే పౌష్టిక ఆహారం అంతది. ఇది మీది కాదు, ప్రభుత్వం పేద పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం పెట్టమని చెప్పారు కాబట్టి మీరు తప్పుకోకుండా ఏం చేయాలి, అలాగే రూల్స్ పాటించాలని. అంటే ఇక్కడ ఉంటారు కదా వీళ్ళందరూ పోయాడు, ట్రాన్స్ఫర్ చేయించేసారు అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి. ఎందుకు, పిల్లలకి కనీసం బుద్ధి ఉండాలి కదా. మిగతా వాళ్ళన్నా, మిగతా తల్లులు కదా బుద్ధి, మన పిల్లల గురించే కదా. ఆమె గుడ్డు ఇమ్మంటుంది. గుడ్డు సైజు కూడా చిన్న గుడ్లు కాదు, పెద్ద గుడ్లు 100 గ్రామ్స్ ఉండాలంట. గుడ్డు యొక్క బరువు 100 గ్రామ్స్ ఉండాలి. చిన్న గుడ్లు అయితే రేటు వేరుగా ఉంటుంది కదా. బరువు తక్కువ ఉన్న గుడ్లు అవి ప్రభుత్వం వేస్తుంది. ఈ ప్రభుత్వం పంపించే ఈ గుడ్లు సరఫరా చేసేవాడు, ఈ వంట వండేవాళ్ళు లాలూచి అయిపోయి చిన్న గుడ్ల మీద ముద్రేసి పట్టుకొచ్చేది. అవి తీసేసుకుని మాస్టర్ గారికి చూపించుకోకుండా ఇష్టానుసారంగా గుడ్లు వండేయటం, రాకపోయినా అందరికి ఇచ్చేసామని వీళ్ళు చుట్టాలు పప్పుకుంటున్నారు. 2 గుడ్లు చుట్టాల కంట పిల్లలకి పెట్టవలసిన గుడ్లు చుట్టాలు పంపుతున్నారంటే వాస్తవం జరిగిందండి, మా ఊర్లో జరిగింది. ఆ టీచర్ అమ్మగారు నాకు ఫోన్ చేసి, బ్రదరు మీ ఊరోళ్ళు ఇలా చేశారండి అని. నాకేంటంటే నేను ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాను కానీ మన పిల్లలకి సరైన ఆహారము, చాలా బాధపడిపోయింది ఆమె. నేను దౌర్భాగ్య పరిస్థితి, కల్పనా కథలోకి
అనుకూలమైన టీచర్స్ని కూడా స్కూల్లో కూడా వారికి అనుకూలమైన టీచర్స్ని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ వీడికి విద్యా కమిటీలు అంట. చదువు రానాడు ఆ మాస్టర్ మీద విద్యా కమిటీ చైర్మన్, ఆడేమో తెల్లారేసి హై హై అని దూడకెళ్తాడు. మాస్టర్ మీద అధికారం. కనీసం ఆ విద్యా కమిటీ చైర్మన్కి వాల్యూస్ తెలియాలి కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి కదా. వాడికి ఏమీ తెలీదు. మాస్టర్ని అడుగుతాడు, ఆ పొలిటికల్ నాయకుడు ఏదో చెప్తాడు, ఆ చెప్పిన ప్రకారం ఈ బిఈడి అయ్యి వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద అజమాయిషి అండి. పోగు చేసుకుంటున్నారంట. ఏ బోధకుల్ని? అనుకూలమైన. మనం కూడా అలాగే ఉన్నాం. సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా ఈ పాస్టర్ గారు వద్దు అని. నేను పెదమేరాన్ని 12 సంవత్సరాలు చేశాను. 6 సంవత్సరాలు 80 పాస్టర్లు వెళ్ళిపోయారు. మిగతా 6 సంవత్సరాలు మనం వచ్చాడు కదా మా అన్నయ్య గోడపాటి కరుణాకర్ గారు, ఆయన నేను కలిసి 6 సంవత్సరాలు మొత్తం 12. మొదటి 6 సంవత్సరాలు 80 పాస్టర్లు వెళ్ళిపోయారు. మీరు లెక్క అయింది. పాస్టర్ గారి యొక్క పదవి కాలం అంతా 5 సంవత్సరాలు. 6 సంవత్సరాలలో 80 వెళ్ళిపోయారంటే ఒక్కొక్కరు సంవత్సరంలో కూడా లేకోకుండానే వెళ్ళిపోయారు. కారణం కొన్ని వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు చప్పట్లు అనేవి 2 చేతులు కలిస్తే వస్తాయా, ఒక చేతి కొడుతూ వస్తుందా? కొన్ని తప్పులు గురువుల్లో కూడా ఉన్నాయి, యాజకుల్లో కూడా ఉన్నాయి. కొన్ని వీళ్ళకి అనుకూలంగా చెప్పట్లేదని మార్చే సంఘాలు కూడా ఉన్నాయి. అది దౌర్భాగ్యమైన పరిస్థితి కేవలం మన లూథరన్ సంఘాల్లోనే ఉంది తప్ప వేరే సంఘాల్లో లేదు. ప్రియుల పెంతెకోస్తులోను, బాప్టిస్టులోను, లేకపోతే బైబిల్ మిషన్లోను, వేరే ఇండివిజువల్ వాటిలో హోసన్న మందిరాల్లో అలాంటివి ఏమి ఉండవు. సేవకుడు ఏది చెబితే, వాక్య ప్రకారం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందే. మనకి దురదృష్టం కాబట్టి వాక్యంలో ఉన్న బోధ, నేను ఏ బోధ కావాలి? కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చింది కనుక బోధకుల విషయంలో మనం ఎలా ఉండాలి? గురువుల విషయంలో ఎలా ఉండాలి? మనం చెప్పాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలని అపోస్తులైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్పాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి కొన్ని లేఖనాలని రిఫరెన్స్ను మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవడిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడు అనియు, నీకు ఏమి తోచుచున్నది? కైసరుకు పండించుట న్యాయమా కాదు. బోధకుడా, రబ్బుని, నువ్వు నిజమైన బోధకుడువు, నువ్వు మోమాటము లేని వాడువు, ముఖమాటము లేని వాడువు. ఇప్పుడు బోధకులు కూడా అనుకూలంగా ఆ ఇంటి వాళ్ళకి వెళ్ళారనుకోండి, ఆడు ఎక్కడ కానుక ఇవ్వడేమని భయం. నాకు ఆ భయం లేదులే. ఇవ్వడేమని ఆ కుటుంబాన్ని పొగట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆ కుటుంబాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం, వాక్యంలో అంత భజనే ఉంటుంది. భజన బ్యాచ్ వీళ్ళంతా. ఏ బ్యాచ్? భజన బ్యాచ్. భజన కొడతా ఉంటారు, ఎస్టీ కొడుతూనే ఉంటారు. ప్రియరా, యేసు ప్రభు దగ్గరికి ఆ లోకంలో ఉన్న బోధకులు వచ్చి అంటారు, నీవు సత్యమైన బోధకుడువు, మోమాటము లేనివాడవు, ఎవరిని నీవు లక్ష్య పెట్టని మాస్టరువు, బోధకుడువు, కైసరుకు పన్నిచ్చుట. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నా చెప్పండి, కిందే ఉంది దానికి ఆన్సర్. కైసరికి దేవునికి. ఇంకా నోట్లో ఎలక్కాయ పడినట్టు అయింది వాళ్ళ పరిస్థితి, ఆ శాస్త్రులకు, ఆ బోధకులకు. కైసరికి ఇవ్వండి, దేవునివి. అంతేగాని దేవుని మీరు దొంగలించకండి, దేవునికి ఇవ్వవలసింది దేవునికి మీరు ఇచ్చేయండి అని చెప్పినటువంటి పరమ గురువు, పరమ బోధకుడు మన ప్రభు అయిన యేసయ్యని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే మత్తయి సువార్త
మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి ఆ నజరేతును విడిచి ఆ జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో ఆ సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. అమ్మ మార్కు సువార్త 4:12. మార్కు సువార్త 4:12. మీరు మత్తయి సువార్త అన్నాను కదా, సారీ 4:12. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకై చూచి కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకై నుండుట అన్ని ఉపమాన రీతిగా చదువు గ్రహింపకై నుండుటకు ఎక్కడో రిధం మిస్ అయ్యావు. అన్ని ఉపమాన రీతిగా వారికి అన్ని ఉపమాన రీతిగా వారికి వారితో చెప్పాను. ఉపమానము లేకుండా ఆయన ఏది వారికి బోధించలేదు. అన్ని ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా ఆయన బోధించిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథములో మన గురువైనటువంటి మన రక్షకుడు పరమ గురువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త యేసు తిరిగి ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దేవాలయంలోనికి యేసు వెళ్ళాడు. ఆల్రెడీ ఆ దేవాలయానికి ఎవరున్నారు? పాస్టర్స్ ఉన్నారు. అయితే వాళ్ళ బోధ వేరు, యేసయ్య బోధ వేరు. యేసయ్య బోధ తండ్రి యొద్ద నేర్చుకున్నటువంటి బోధ. ఆయన నా తండ్రి ఏది చెప్పాడో అదే మీకు నేను చెప్తున్నా, అంతటా నేను ఏమీ బోధించట్లేదు. తండ్రి ఆయనకు బోధించి లోకానికి పంపారు యేసయ్యను. కనుక యేసయ్య తండ్రి బోధనే ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాలు ప్రచురపరిచారు. ఆయన తన బోధను జరిగించారు, చేశారు. ఆయన బోధ ద్వారా అనేక మంది ఏం పొందారు? మార్పు పొందారు. ఈరోజు బోధకులు బల్ల తరుచుకుని అరుస్తున్నారు, మ్యూజిక్లు పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి కేకలేస్తున్నారు, గావు కేకలు పెడుతున్నారు. ఎవడు ఒక్కడు కూడా సరైనటువంటి మారు మనసు అనుభవంలోనికి నడిపించబట్టు. ఏమిటి పరిస్థితి అనగా యేసు ఏ రీతిగా బోధ చేయమన్నాడో గురువుగా ఆయనలో ఉన్న లక్షణాలు నేటి బోధకుల్లోనూ వారి బోధలోనూ కనబడట్లేదు. కనుకనే మనుషులు ఏం చెందట్లేదు? మార్పు చెందట్లేదు. కనుక ప్రియమైన దేవుడి పిల్లలారా, నేను ముగింపులోకి వస్తున్నాను. మరొక రెఫరెన్స్ మీకు ఇస్తాను, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన యొద్ద వినిన సంగతులే ఏం చెప్పాడు ఆయన? నేను నా తండ్రి యొక్క వినిన సంగతులే ఈ లోకానికి నేను బోధిస్తున్నా. ఆయన ఎవరంట? సత్యవంతుడు. ఆయన ఏ కోశన అసత్యం అనేది కానరాదు ప్రియులారా. పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు. అందుచేతనే యేసుప్రభు వారు అన్నారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. నీ మాటలే సత్యమనే మాటలు మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. సత్యమందు వాణిని ప్రతిష్ట చేయము. ఎన్నో వచ్చినవమ్మా? 17. నీ వాక్యమే సత్యము, నీవు లోకమునకు పంపిన ప్రకారము నేను వారి లోకమును పంపిన వారు సత్యమందు
ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. సత్యము, వాక్యము సత్యం, యేసు సత్యము. అందుకని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన బోధ కూడా సత్యమే, అబద్ధం కాదు. అబద్ధ బోధకులు చాలా మంది తయారైపోయారు నేటి దినాల్లో. బతకలేనాడు కూడా ఏం పట్టుకుంటే బతికేస్తున్నాడు ఈ రోజుల్లో? బైబిల్ పట్టుకొని. ఎవడెళ్ళమన్నాడండి క్రైస్తవుల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేస్తానని సంచి భోజనం వేసుకుని? ఎవరు రమ్మంటున్నాడు? అన్యుల దగ్గరికి వెళ్ళి మా యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, మీరు అంగీకరించండి అని తెలియని వారికి తెలియజేసే పరిస్థితుల్లో దున్నిని చేనే ఇంకా దున్నుతున్నారు, దున్నిని చేనే దున్నుతున్నారు. ఆడ విత్తనం వేసి వెళ్తే ఈడో విత్తనం వేస్తున్నాడు. అందుకని గురుగులు గోధుమలు ఏం చేస్తున్నాయి? కలిసి పెరిగిపోతున్నాయి. గురుగులు గోధుమలు సంఘాల్లో పెరుగుతున్నారంటే వాడకు బాధ చేస్తాడు, వీడకు బాధ చేస్తాడు. వాడు చేసే బాధ అపవాది సంబంధమైన లాలన బాధ అయితే యేసు ప్రభు వారు సత్యాన్ని లోకంలోనికి బోధించానంటాడు. సత్యమందు వారిని నేను ప్రతిష్ఠ చేస్తున్నాను, నీ వాక్యమే సత్యం. ఏది సత్యం చెప్పండి? ఈ జీవ గ్రంథం ఎలాంటిది? సత్యం ప్రియులారా, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని. అందుకనే నేను అనుకుంటున్నాను, ఆలోచన చేశాను ఉదయం, సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఇంకా చరిత్రలు చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు. ఈ చరిత్రలో వారికి సరైనటువంటి గురువు, అజ్ఞానాన్ని తొలగించగలిగిన వాడు. గురువు అంటే అంధకారం చీకటి తొలగించిన గురువు వారికి కాన రాలేదు. గురువు అంటే వెలుగును ప్రసాదించే గురువు వారికి కాన రాలేదు. అలా వెలుగును చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించగలిగిన గురువు పరమ గురువు ఎవరనగా, పరమ బోధకుడు ఎవరనగా మన ప్రభువైన యేసయ్య. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గురువును బోధకుడినైన నేను, యోహాను సువార్త 13వ అధ్యాయంలో కింద వచనాలు చూస్తే, గురువును బోధకుడినైన నేను ఇలాగూ మీకు చేసిన యెడల మీరును ఒకరినొకడు ప్రేమించుకొనుడి. ఆయన ఏం చేశారు చెప్పండి? నడుములకు గురువే తువాలు కట్టుకుని శిష్యుడు పాదాలు ఆయన కలిగాడు. ఎంత తగ్గింపండి! గురువులో ఉండవలసిన లక్షణాలన్నీ ఎలా ఉండాలో యేసు ప్రభు వారు చేసి చూపించారు, బోధించి చేశారు. ఆయన ఈ లోకంలో మరెవ్వరు కూడా ఆయనలా బోధించిన వాడు కానీ, ఆయన అటు బోధకుడు కానీ మరెవ్వరికి దొరకరు, లేరు. అటువంటి ధన్య జీవులు మనం. యేసు వల్ల అటు పరమ గురువు మనకు లభించడం ఏనాడో పూర్వజన్మ, వాళ్ళు అంటారు హైందవులు, పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో ఏమో తెలియదు కానండి, మా పూర్వీకుల కంటే మేము ఉన్నతంగా ఉన్నామని వాళ్ళు అంటారు. మనమేమంటాం? యేసు ద్వారానే మనకి ఈ డిగ్నిటీ, ఈ హోదా, ఈ గుర్తింపు. చివరిగా అమెరికా దేశంలో పాస్పోర్ట్ పరీక్ష చేసే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమంటారంటే, మా కొయిటేరు వాళ్ళు చెప్పండి ఏమంటారు? అది ఇమిగ్రేషన్ అధికారి. మీకు బాగా తెలుస్తుందంటే ఇమిగ్రేషన్ వెళ్ళారైనా అందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఒకసారి ఒక దైవజనుడు కోన సౌరబాబు, ఆయన పేరు ఏం పేరు? కోన సౌరబాబు గారు అని. ఆయన యెరూషలేముకి మనకి భారతదేశ అంబాసిడర్ అంటారు. అంటే దౌత్యవేత్తలాగా మధ్యవర్తిత్వం నడిపే కోన సౌరబాబు అని ఆయన. ఒకసారి అమెరికాలో ఆయన పాస్పోర్ట్ ఏదో ఇబ్బంది కలిగిందంట. కలిగితే ఈ భారతదేశం వాళ్ళు అందరినీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? చెప్పలేంటల్లా అమెరికా వాళ్ళు భారతదేశంలో, భారతదేశం ఏ దేశం అంటారు? హిందూ దేశం అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడంటే క్రైస్తవం వచ్చింది కదా. ఆ ఇమిగ్రేషన్ అధికారి ఈ పాస్పోర్ట్ మీద ఇది నువ్వు వెళ్ళటానికి వీల్లేదు చెప్పి రిజెక్ట్ చేశారంట. దీని మెడలో సింబల్ వేసుకున్నాడంట. అలా వెళ్ళిపోయిన ఇమిగ్రేషన్ అధికారి వెనక్కి వచ్చి అన్నాడంట, నువ్వు క్రైస్తవుడు అని అడిగాను. రియల్గా జరిగిన సంగతి ఇది, సొమ్ముకబుడు కాదు. నువ్వు క్రైస్తవుడువా అని ఆయన అడిగాడంట. ఎస్, నేను భారతదేశంలో నిమ్న జాతి నుంచి ప్రభుని రక్షించిన, ప్రభువుని రక్షకునికి అంగీకరించిన క్రైస్తవుని, కన్వర్ట్ ద క్రిస్టియన్, ఎస్సీ
కన్వర్ట్ టు క్రిస్టియన్ అని చెప్పాడట. అంటే క్రిస్టియన్ అనగా ఆ సింబల్, ఆ మెడలో సింబల్ చూసి వెనకొచ్చి నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడిని అని చెప్పగానే మళ్ళా దాన్ని సరిచేసి వెళ్ళిపో, ఈ ఫ్లైట్కి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడంటే ఆయన గుర్తింపు ఎలా లభించింది? ఇప్పుడు చాలా మంది సిలువలు వేసుకుని తిరుగుతున్నారు, కానీ బ్రతుకులో మాత్రం ఏముంటలేదు. అందుకో భక్తుడు అంటాడు, గుడిలో కంటే సిలువ, మెడలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉంటే సిలువ, అదే నీ జీవితానికి విలువ అన్నాడు. నిజమే ప్రియులారా? సిలువ జార కూటాల్లో 12వ రోజులోనికి మనం వచ్చేసాం. 12వ రోజు సిలువ జార కూటంలో మన ప్రియులు గోడపాటి దానియేలు రాజు గారి కుటుంబం దగ్గర మనం చేరి సిలువ సువార్తను 12వ రోజు అంశాన్ని, పరమ గురువు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటున్నాం. విన్న వాక్యాన్ని హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని మనం ఏం చేయాలనగా వాక్య ప్రకారము జీవించేవారిగా ఉండాలి. కనుక మన గురువు ఎవరై ఉండాలి చెప్పండి? పిలుస్తారు ఎవరన్నా గురువు గారు? గురువు గారు మా వాడు నవోదయలోకి వెళ్ళాడు. నవోదయలోకి వెళ్ళి నవోదయలో చదువుతూ ఉంటే రామాంజనేయులు శాస్త్రి తెలుగు మాస్టరు ప్రతి నెల వాడి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. 100 కిలోమీటర్లు ఎక్కడో పెదవే కానీ అక్కడ చదువుతూ ఉండేవాడు. 6th నుంచి నవోదయ ఇన్స్టిట్యూట్స్ అని ఉంటాయి. అది జిల్లాకి ఒకటే ఉంటుంది. ఇప్పుడు జిల్లా ఇడిపోయినా ఇంకా మన భీమవరంలో ఆ స్కూల్ పెట్టలేదు. దాన్ని ఏమంటారంటే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అంటారు. JNTU అని పిలుస్తారు. జవహర్ లాల్ విశ్వవిద్యాలయం నెహ్రూ గారి పేరు మీద ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి స్కూల్స్ అవి. ఎప్పుడో 83లో ఎప్పుడో అవి స్థాపించిన స్కూల్స్. గురుకుల పాఠశాలలు చాలా ఉంటాయి. నవోదయ పాఠశాల అనేది జిల్లాకి ఒకటే మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్తూ ఉంటే సెలవుకి తీసుకురావాలంటే తెలుగు రాష్ట్రంలో సంతకం పెట్టాలి. వాళ్ళు అక్కడే క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్ లో వాడిని మాస్టర్ ఒప్పుకునేవాడు కదంట. వెళ్ళి తలుపు కొట్టి, గురువు గారు నేనండి తేజధనుషులు వచ్చాను సార్ అనేవాడు. నేను రోజు 2 సార్లు విన్నాను, 3వ అన్నాను, ఎరా గురువు గారు అంటున్నావేంటి, నేను మాస్టారు అని పిలవచ్చు కదంటే, డాడీ గురువు గారు అన్నప్పుడు కొడతాడని చెప్పాడు. నేను తర్వాత వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్, అతని పేరు కూడా వైఎస్ చంద్రశేఖర్, అతని పేరు కూడా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కాదు రిక్వెస్ట్గా ఏదో సందర్భంలో మాట్లాడుతూ, సార్ ఆయన ఇలాగా గురువు గారు అన్నపోతే ఆయన బెత్తోనికి పని చెప్తున్నాడు అంటే నా ఎదురుకుండా నన్ను పిలిపించాడు. అంటే పిలిపించేసి, ఏంటి సార్ వీళ్ళ ఫాదరు వీళ్ళంటి గురువు గారు అనకపోతే మళ్ళీ మీరు కొడుతున్నారంటే మాస్టర్ అంటేనే అంటే ఆ రోజు నుంచి ఏ పిల్లవాడి మీద కూడా ఆడు మళ్ళీ బెత్తం వాడితే ఒట్టు కంప్లైంట్ వెళ్ళింది కదా. నేను కూడా ప్రిన్సిపాల్ బెదిరించాను, ఈసారి గురువు గారు అనలేదు అని మాస్టర్ అని పిలిచాడని కొడితే నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తానని చెప్పాను. దెబ్బతోటి ఆడు మళ్ళా మా ఊరు మొత్తం 6వ తరగతి కానించి 10వ తరగతి వరకు అక్కడే చదివాడు. ఏనాడు కూడా మళ్ళా కంప్లైంట్ పునరావృతం కాలేదు. ఎందుకు విషయాలు చెప్తున్నాను అంటే, గురువు మన ప్రభు అయినా ఆయనే చెప్పాడు మీరు ఎవరిని గురువులని పిలవద్దు అన్నాడు కదా. పిలవద్దంటే పిలవటం మానేయాలి అంతే. బోధకుడని పిలవద్దు అన్నాడు అంతే. తండ్రి అంటే శారీరక తండ్రిని కాదు. కొంతమంది ఆ మాట ఉపయోగించేస్తున్నారు. తండ్రి అనకపోతే ఫాదర్ అనకపోతే నాన్న అనకపోతే ఏమంటావు? పైకుల్లో తండ్రిని కూడా బాబు అంటారు. మా బాబు ఏమంటారు? మా బాబు. పెద్దోళ్ళు మా బాబు అనేవాళ్ళు, అయ్యా బాబు అనేవారు తండ్రిని. ఇప్పుడు అంతా డాడీ మమ్మీ అంటే ఏంటి తెలుసా? శవం. మమ్మీలు అంటే ఏంటి? ఈజిప్ట్ పిరమిడ్లు శవం. నాన్న పర్వాలేదులే, మమ్మీ మామ్ అంటారు. ఈ మధ్య మమ్మీ అని పిలిస్తే కూడా మామ్ ఏ మామో తెలీదు. కనుక ఆలోచించేయాలి. ప్రభు ఏం చెప్పారంటే, ఈరోజు మన అంశం ముగిస్తున్నాను. పరమ బోధకుడు, గురువులో ఏ లక్షణాలు ఉండాలి? కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, మదమత్యాలు ఉండకూడదు, సాధు స్వభావం, మంచి స్వభావం కలిగిన వాడే గురువు. అలాంటి గురువు మన ప్రభు అయిన యేసు. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.
ఈ ప్రశస్త రాత్రి వల్ల 12వ రోజు శిలువ ధ్యాన కూడికలో దేవుడు మనతో మాట్లాడాడు కనుక విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాద సాన్నిధ్యానికి మనము వచ్చేద్దాం. ప్రభుని మనం అడుగుదాం. ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసు కలిగి ఉందాం. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములందు వసించువాడా, విరిగేన మనసు వసించురావా, వసించరావా, విరుగని మేఘము కురువదు భూమిలా, పగులని నేల ఫలములనీయదు, సిలువల మాకై విరిగిన దేవా, సిలువల మాకై విరిగిన దేవా, జీవాహారము జీవజలము నీవే, జీవాహారము జీవజలము నీవే, నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములందు వసించువాడా, విరిగేన మనసు వసింపరావా, వసింపరావా, విరిగి నలిగిన హృదయంతో విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ రాత్రి ఈ విరిగిన మనసును ఈ నలిగిన హృదయాన్ని చూస్తున్న దేవుడు. విరిగిపోయావా, నలిగిపోతున్నావా, శ్రమల చేత పట్టబడుతున్నావా, నెట్టబడుతున్నావా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా, నీ గోడు ఎవరికి చెప్పలేకపోతున్నావా, ఎవరికి చెప్పాలో తెలియక ఆక్రందన చేస్తున్నావా, మొదలు పడిపోతున్నావా, కలవరు పడుతున్నావా. ఈ రాత్రి మన మంచి బాధికుడు, మన పరమ తండ్రి, మన గురువు అంటున్నాడు కదా, నీ విన్నపాలు నాకు తెలియచేది, నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుణ్ణి. అయితే విరిగి నలిగిన మనసుని కలిగి ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అంటే మనసు కలిగి ఉండాలని తీర్మానం చేసుకుంటే నీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ 12వ రోజు ప్రశస్త రాత్రి వేళ పరమ గురువు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ లోకంలో గురువులు అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బాధకులు అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళందరికీ మించినటువంటి పరమ బోధకుడు మీరు ప్రభువా. మీలో ఉన్న లక్షణాలు లోకంలో ఉన్న గురువులు ఎవరు లేవు ప్రభువా. మీరే గురువు, అందుకే మీరు గురువులను తిరుగుబడుతున్న చెప్పారు తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్త రాత్రి వేళ మా ప్రియులు గోడపాటి దానియల్ రాజు గారు, సరస్వతిమణి సరోజిని గారు, వారి కుమార్తెలు సుప్రియ, వారి కుమారుడు దావీదు రాజు, ఈ బిడ్డలు బట్టి ఈ నలుగురిని కుటుంబం ఏర్పాటు చేస్తారు. ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతవరకు విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచండి ప్రభువా. ఫలించాలి ప్రభువా, 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా వారు ఫలాలు ఫలించాలి ప్రభువా. ఆయన నీ చేత గణపరచబడాలి, నీ చేత ప్రభువా వారు మెప్పుడు పొందాలి. బలా నమ్మకమైన మంచి దాసులారా అని చెప్పి ప్రభువా నిన్ను మీరు ప్రశ్నించాలి ప్రభువా. అటు భాగ్యాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ప్రశస్త రాత్రి వేళ విన్న వర్తమానాన్ని హృదయంలో భద్రపరచండి. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని చేరి కూడి ఇంతవరకు శ్రద్ధాశక్తులు కలిగి వాక్యం బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరికి బలహీనత ఉన్న బలహీనత నుంచి విడుదల ఇచ్చేయండి. అనారోగ్యంతో ఉండే స్వస్థత ఇచ్చేయండి.